పాలన నస్పూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం ముస్తాబవుతుంది. మంచిర్యాల జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మరో కాణిపాకం సిద్ధి వినాయక దేవాలయంగా శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం గుర్తింపు పొందింది. ఆలయ కమిటీ చైర్మన్ బీర్పూరు రఘుపతిరావు ఆధ్వర్యంలో ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయాన్ని సుందరంగా అలంకరిస్తున్నారు. ఈ నెల 7న గణనాథుని ప్రతిష్ఠించి 9 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాల్ని వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఆలయంలో గణపతి హోమం, వినాయకుడి పూజ, నిత్య 108 లీటర్ల పాలతో భక్తులచే మహా క్షీరాభిషేకం, మహా కుంకుమార్చన చేయనున్నారు. ఈ నెల 15న సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. 17న అనంత చతుర్దశి రోజు గణపతి నిమజ్జన మహోత్సవం శోభయాత్ర చేపట్టనున్నారు. అలాగే నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు ఆలయ కమిటీ చైర్మన్ రఘుపతిరావు కోరారు. నవరాత్రులు నడుస్తుంటాయి. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు గణపతి హోమం జరుగుతుంది. తదనంతరం 9 గంటలకు గణపతి నవరాత్రి పూజా కార్యక్రమాలు జరపబడతాయి. ప్రతిరోజు మధ్యాహ్నం 12:30కు నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. రోజు వేలాది మంది భక్తులు ఈ యొక్క దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొని గణపతి యొక్క అన్న ప్రసాదాన్ని స్వీకరించి ఈ యొక్క గణపతి యొక్క కృపకు పాత్రలు అవుతారు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క నస్పూర్ హౌసింగ్ బోర్డు కానీ లక్ష్మీ గణపతి దేవాలయానికి విచ్చేసి గణపతి యొక్క కృపకు పాత్రలు కావాలని తెలియజేస్తున్నాం.